నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో చివరిదా చూడండి. ఏంటి ఇవాళ వీడియో అంటే, కిడ్నీ ర్యాకెట్ మళ్ళీ విజయవాడలో పుల్లు పోసుకుంది. ఇది ఎప్పుడో జరుగుతుందంట, కానీ ఎవరు కూడా దీన్ని ప్రస్తావన తేవట్లా. మెడికల్ అండ్ హెల్త్ మినిస్టరీ ఏం చేస్తుందో, మెడికల్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారో వీళ్ళందరూ ఎవరు పట్టించుకోకుండా హాస్పిటల్ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో మరి ఏం తెలియదు. కిడ్నీ ర్యాకెట్ చాలా ఎక్కువగా జరుగుతుంది. ఒక వ్యక్తి, గుంటూరు చెందిన వ్యక్తి తన కిడ్నీని 30 లక్షల రూపాయలకు మాట్లాడుకొని తన కిడ్నీని ఇవ్వటానికి సిద్ధపడి ఇచ్చాడు. కిడ్నీ ఇవ్వకముందు రోజు ఆరోగ్యంగా ఉండడానికి వారం ఫోన్ చేయడం, నీకు డబ్బులు కావాలా, ఏం కావాలి, ఏంటి కుశల ప్రశ్నలన్నీ అడిగి ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవారు. 3 నెలలుగా ఆయన్ని సంరక్షించి బాగుండాలి. ఆ యువకుడి వయసు ఎంతో కాదు, 35 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ యువకుడు గుంటూరు చెందిన యువకుడు, ఆటో డ్రైవర్. ఆ యువకుడి దగ్గర కిడ్నీ ఎడం భాగంలో తీసుకుంటామని కుడి భాగంలో తీసుకున్న తర్వాత హాస్పిటల్కి డబ్బులు కట్టారు. 1,10,000 రూపాయలు హాస్పిటల్కి డబ్బులు కట్టారంట. తర్వాత ఆ డబ్బులు 30 లక్షల రూపాయలు అడిగితే బెదిరిస్తున్నారంట, బూతులు తిడుతున్నారంట. అసలు ఎటువంటి బాధ్యత లేని వ్యక్తులు డాక్టర్లు ఎలా పంచారు, కిడ్నీలు ఎలా తీశారు, దానికి చాలా ప్రఫార్మా ఉంటుంది, రక్త సంబంధికులు ఉండాలి, లేకపోతే దానికి సరిపడిన చిరంజీవి సినిమాలో చూపిస్తాడు. ఏమని ఏం పిక్చర్ అది, కిడ్నీ విజేత సినిమాలో కుటుంబం సమస్యల గురించి చిరంజీవి కిడ్నీని అమ్మేస్తాడు. అందులో ఆ హీరో తండ్రి సోమయాజులు కిడ్నీ కొనుక్కున్న వ్యక్తి కొడుకు ఎవరినో చూపించరు, కానీ తండ్రి పాత్ర వేసింది సత్యనారాయణ. ఎంతో వినయంగా, ఎంతో సంస్కారంగా, ఎంతో గౌరవంగా తన కంపెనీలో ఉద్యోగం ఇచ్చి తను ఎంతో గౌరవంగా, ఎంతో ప్రాణప్రదంగా ఆయన్ని గౌరవిస్తే, ఇక్కడ ఆ కిడ్నీ తీసుకున్న వాళ్ళని బయటికి రానివ్వట్లా. వాళ్ళని ఇష్టారాజ్యంగా ఆయన కంప్లైంట్ పెట్టాడు. గుంటూరు పోలీస్ స్టేషన్లో, కలెక్టరేట్లో కంప్లైంట్ పెట్టాడు, కానీ ఆయన పట్టించుకుంటలా. అసలు ఈ కిడ్నీ ముఠాని ఎప్పుడు అరికడతారు? షుగర్ పేషెంట్ల వల్ల కిడ్నీలు పోయినోళ్ళు, షుగర్ ఎక్కువైపోయి కిడ్నీలు పోయిన వాళ్ళకి, లేదంటే అలాగా రకరకాలుగా జబ్బులతో కిడ్నీలు పోగొట్టుకున్న వ్యక్తులకి కిడ్నీలు ఇస్తామని ఇవ్వడం ఇది చాలా తప్పు, నేరం. కిడ్నీ తీయడం అంటే ఒక వ్యక్తిని మర్డర్ చేసినట్టే, కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అంటారు. స్లో పాయిజన్ ఇచ్చినట్టుగా స్లోగా ఆ వ్యక్తిని చంపేస్తాయి. అది ఎవరు కిడ్నీ ఇస్తారంటే కుటుంబ బంధుమిత్రులు, వాళ్ళ గ్రూపులో ఉన్న బ్లడ్ గ్రూప్ కలిసిన వారు మాత్రమే కిడ్నీ ఇవ్వటానికి అర్హులు. అలాగా ఆ కిడ్నీని ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. ఈ కిడ్నీని తీసుకెళ్లి ఇంకో చాటుకి. కానీ కిడ్నీ దొంగలు కాదు. నేడు కిడ్నీ దొంగలు అంతా ఇష్టపడి ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళ కిడ్నీని ఇవ్వటానికి ఇష్టపడితే, అసలు డాక్టర్లు గతంలో వచ్చింది కిడ్నీ పలానా వ్యక్తి కిడ్నీ ఇస్తున్నాడు, ఆ కిడ్నీ అభ్యంతరం ఏమైనా ఉంటే తెలియజేయండి అని ఒక లాయర్ నోటీస్ కూడా ఇష్యూ చేసేవారు. ఇప్పుడు కూడా అలాగే లాయర్ నోటీసు, ప్రెస్ నోటీసు ఇచ్చినాకే మాత్రమే కిడ్నీలు
ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఒప్పుకోవాలి హాస్పిటల్ వాళ్ళు. నో అబ్జెక్షన్ వస్తేనే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఇలాంటి హాస్పిటల్ని తక్షణమే హోంశాఖ మూసేయాలి, లేదంటే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా దీనిపైన చర్య తీసుకొని ఇమ్మీడియట్లీగా యాక్షన్ తీసుకోవాలి. ఈ కిడ్నీ బాధితులని సంరక్షించండి. వాళ్ళ జీవితాలని కాపాడవలసిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంది. ఇలాంటి విషయాలు మీకు తెలిస్తే ఇమ్మీడియట్లీగా మీ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ చేయండి. మీకు లేదంటే హెల్త్ డిపార్ట్మెంట్కి నెంబర్ ఏదో ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, లేదంటే కలెక్టరేట్లో ఇంటిమేట్ చేయండి. మీకు ఒక జీవితాన్ని కాపాడిన వారు అవుతారు. 100 మంది ద్రోహులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషి శిక్ష పడకూడదు అనే మన న్యాయ శాస్త్రము కానీ న్యాయ వ్యవస్థను కానీ మీరు గౌరవించదగిన వారైతే, నమ్మిన వారైతే మీరు మీ సమీపంలో ఉన్న వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు తెలిస్తే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికీ తెలియని వారికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.